జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సుప్రీంకోర్టు ఎప్పుడైతే బ్యాన్ చేసిందో ఇవన్నీ ఎస్బీఐని అడగడము ఇదంతా జరుగుతోంది. వాళ్ళు మొత్తం బయట పెట్టేశారు. ఏ పార్టీకి ఎంత ఉందో మొత్తం మనం చూస్తున్నాం. బీజేపీకి సుమారుగా నాకు తెలిసినంత వరకు 6,500 కోట్ల రూపాయలు బాండు రూపంలో వచ్చిందని టాప్ ప్లేస్లో ఉంది. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని ఇతర రాజకీయ పార్టీలు బీజేపీని ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ మాటకు వస్తే ప్రాంతీయ పార్టీలకు కూడా ఉంది, రైట్? ఎందుకు అంటే దీనివల్ల ఏమన్నా నష్టమా? అసలు దీంట్లో వాస్తవం ఏంటి? సెకండ్ ప్లేస్లో మరి బీఆర్ఎస్ పార్టీ కనబడుతుంది. దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి 6,500 కోట్లు అయితే సెకండ్ ప్లేస్లో మరి కేవలం ఒక స్టేట్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అంత ఫండ్స్ ఎలా వచ్చాయి? ఇప్పుడు మీరు చూస్తే ఈ బాండ్స్ రూపంలో వచ్చిందానికి అకౌంట్ తెలుస్తుంది, అందుకే బయటపడ్డది. ఇది డబ్బులు వస్తున్న సంగతి అందరికీ తెలిసింది. అది ఇదే క్యాష్ రూపంలో వచ్చుంటే ఎవరికి తెలిసేది కాదు, బ్లాక్ అంతా బ్లాకే. ఇప్పుడు 6,000 కోట్లు వచ్చాయి అంటున్నారు ఒక పార్టీకి. ఆ పార్టీకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు? మొత్తం వచ్చిన డబ్బులు ఎంత? దగ్గర 20,000 కోట్ల వరకు వచ్చాయి టోటల్గా. ఇందులో 6,000 కోట్లు వీళ్ళకి వచ్చాయి. మిగతా 14,000 కోట్లు దట్ ఈస్ కదా. ఇప్పుడు 50% సీట్లు ఉన్నాయి. 520 సీట్లలో 300 సీట్లు వీళ్ళకు ఉన్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ కాబట్టి రూలింగ్ చేస్తోంది, చాలా స్టేట్స్లో పవర్లో ఉన్నది, సెంట్రల్లో పవర్లో 2 సార్లు ఉన్నది. కాబట్టి దానికి న్యాచురల్గానే వాళ్ళకు వస్తాయి. కానీ మీరు అదే చూస్తే సెకండ్ థర్డ్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఎవరు? బీఆర్ఎస్, చిన్న ప్రాంతీయ పార్టీలు. 20-25 ఎంపీలు కూడా లేని ప్రాంతీయ పార్టీలకి కాంగ్రెస్ కన్నా ఎక్కువ డబ్బులు వచ్చినాయి. కాంగ్రెస్ 4వ పొజిషన్లో ఉంది. కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీనే. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అంటారు కానీ జాతీయ పార్టీగా ఎక్కడ లేదు, రికగ్నిషన్ లేదు దానికి. తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీగా రికగ్నిషన్ ఉంది, ఎందుకంటే దానికి 1-2 బయట దానికి ఓట్ పర్సెంటేజ్ ఉంది. 1-2 సీట్లు బయట స్టేట్లలో ఉన్నాయి అదర్ దెన్ బెంగాల్. అది 2, 3, 4లో చూస్తే 4లో మీకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 4వ పొజిషన్లో ఉంది. అదే టాప్ 10 చూసేటప్పుడు మీకు అన్ని కూడా మిగతావన్నీ కూడా లోకల్ పార్టీసే. తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, డిఎంకే, టీఆర్ఎస్, బీజేడీ, జేఎంఎం లాంటి చిన్న జార్ఖండ్ ముక్తి మోర్చా, శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, వీళ్ళందరూ ఒక్కొక్క స్టేట్, ఏ స్టేట్లో ఉన్న చిన్న పార్టీలే అవి. పేరుకి జాతీయ పార్టీలో, ఎందుకంటే అక్కడ కొంచెం పర్సెంటేజ్ ఓట్లు వస్తే జాతీయ పార్టీ అని ఒక బ్రాకెట్లో పెట్టుకుంటారు. కానీ 2 స్టేట్లలో మా ప్రెజెన్స్ ఉన్నది అని చెప్పుకోవడానికి అవి కూడా జాతీయ పార్టీలు జాతీయంగా వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు 2, 3 పొజిషన్లలో వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ని దాటి వెళ్ళిన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. సో దీని మీద కొంచెం ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది చర్చ జరగడం మంచిదే. ఏ పార్టీ వాళ్ళకి ఎవరిచ్చినా సరే అది ట్రాన్స్పరెంట్గా, ఇప్పుడు కేసు కూడా అదే. సో ఇంతకుముందు పబ్లిక్ డొమైన్లో లేదు, ఇప్పుడు కోర్టు తీర్పిచ్చిన తర్వాత పబ్లిక్ డొమైన్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘం పెట్టింది. యాక్చువల్గా పబ్లిక్ డొమైన్లో లేదు అంటే ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు ఇచ్చే ఆడిట్ రిపోర్ట్స్లో ఖచ్చితంగా మాకు ఎన్ని డబ్బులు వచ్చాయి అనేది ఎలక్షన్ కమిషన్కి, ఇన్కమ్ ట్యాక్స్కి చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఇంకో కేసు కూడా ఉంది. వాళ్ళకి క్యాష్ రూపంలో డబ్బులు తీసుకున్నారు, అది డిస్క్లోజ్ చేయలేకపోతే మూలంగానే వాళ్ళ అకౌంట్స్ కొన్ని ఫ్రీజ్ చేశారు ఈ మధ్య కాలంలో. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు, ఎందుకంటే క్యాష్లో తీసుకోకూడదు పొలిటికల్ పార్టీ. అవి క్యాష్లో తీసుకున్నారు, అది డిస్క్లోజ్ చేయలేదు, దాని మీద ట్యాక్స్ కట్టలేదు. ఆ ట్యాక్స్ మందానికి మాత్రమే వాళ్ళు అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. మిగతా అకౌంట్స్ ఓపెన్గానే ఉన్నాయి. ఎక్కడైతే తప్పు ఆడిట్ రిపోర్ట్లు ఇవ్వటమో, తప్పు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం మూలంగా వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ అయినాయి. ఈ ఎలక్టరల్ బాండ్స్ మూలంగా ఇలాంటి తప్పులు జరగడానికి వీలుండదు, ఎందుకంటే అంత ట్రాన్స్పరెంట్గా వాళ్ళ అకౌంట్లోకి వచ్చేస్తాయి డబ్బులు. ఎవరిచ్చారో తెలియదు. మరి కోర్టు ఎందుకు, సుప్రీంకోర్టు ఎందుకు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ వాదన ఏంటి, కోర్టు వెర్షన్ ఏంటి అసలు? ఇప్పుడు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒక సంస్థ, ఒక ఇండిపెండెంట్ సంస్థ, దాంట్లో మంచి ఎమినెంట్ ఎడ్యుకేషనలిస్టులు అందరూ కూడా ఉన్నారు, సుప్రీంకోర్టు లాయర్లు. వాళ్ళు వేసిన పిల్ అంటే అనానమిటీ, ఎవరో పేరు తెలియకుండా డొనేషన్స్ వస్తున్నాయి, వాళ్ళ పేరు తెలియాలి అందరికీ అనేది మాత్రమే వాళ్ళ కేసు. దీంట్లో డబ్బులు ఇవ్వద్దు అని లేదు, డబ్బులు తీసుకోకూడదు అని లేదు, ఎవరిస్తున్నారు అనేది తెలియాలి అందరికీ తెలియాలి.
అందరికీ తెలిసినప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి అందరికన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు బిర్లా ఫ్యామిలీ, బజాజ్ ఫ్యామిలీ. అది ఓపెన్గా అందరికీ తెలుసు, ఎందుకంటే గాంధీలు కానీ నెహ్రూలు కానీ అరెస్ట్ అయినప్పుడు స్వతంత్రం రాక ముందు నుంచి కూడా బిర్లా హౌస్లోనో బజాజ్ హౌస్లోనో అరెస్ట్ అయి ఉండేవాళ్ళు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 20-30 ఏళ్ల వరకు పాలియస్టర్ బిర్లా తప్ప ఇంకొకరు వేరే వాళ్ళకి తయారు చేయడానికి లైసెన్స్ ఇవ్వలేదు. 2-వీలర్ బజాజ్ తప్ప ఇంకొకటి తయారు చేయడానికి లైసెన్స్ ఇవ్వలేదు. ఆల్మోస్ట్ మన రిఫార్మ్స్ వచ్చి పివి నరసింహారావు గారు వచ్చేంత వరకు కూడా ఈ ఫేవరబుల్ కండిషన్స్లోనే ఆ రెండు కంపెనీలు బిజినెస్ నడిపాయి. సో ఇది ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు లేనప్పుడు ఉన్న తేడా మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.